మాజీ సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి బతుకమ్మను తీసివేయడం చాలా బాధాకరమని మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ మహిళలతో నాయకులతో కలిసి మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల ఆశయాలకు అడియాసలు చేసిందన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో తెలంగాణ మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలందరి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తీసుకురావడం. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మనం బతుకమ్మ పండగని ఇంత చిన్న పల్లెటూర్ల నుంచి జిల్లాలకి, రాష్ట్రానికి, అదేవిధంగా వివిధ దేశాలకు కూడా ఎగబాకిన మన బతుకమ్మను ఈరోజు తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేయడం చాలా బాధాకరం. ఎంతో కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి కావాలి, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో మన దగ్గర పండే పంటలన్నీ కూడా కంకి వాటితో ఇక్కడున్న కవులు, కళాకారులతో చర్చించి కష్టపడి ఒక మంచి విగ్రహ రూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మనందరికీ ఆవిష్కరింప చేశారు కేసీఆర్ గారు. ఈ 10 ఏళ్ల నుంచి లేని మార్పు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో మార్పు కావాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కోడ్ను మార్చింది, తెలంగాణ అదేవిధంగా విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పు తీసుకొచ్చింది. ఇదేనేమో మార్పు, ఆయన రేవంత్ రెడ్డి గారు తెస్తాన మార్పు ఇదేనేమో. కానీ మహిళలు ఏమూహించిందంటే తెలంగాణ ప్రజలందరూ మహిళలు ఇంకా తెలంగాణ గత 10 సంవత్సరాల కంటే కూడా ఇంకా మెరుగుపడుతుందని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశించిండ్రు. వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. వాళ్ళు ఈ విధమైన మార్పుని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. అంటే చావు నోట్ల వరకు కూడా వెళ్ళి తెలంగాణను సంపాదించి ఈరోజు తెలంగాణకు గుర్తింపు తెచ్చిన కేసీఆర్ తెచ్చిన ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు రూపురేఖలు మార్చి ఈరోజు ఆవిష్కరించడం నిజంగా. అయితే తెలంగాణ తల్లిని మారవడం ఎంతవరకు కరెక్టో రేవంత్ రెడ్డికి తెలుసు. అమ్మను ఎవరన్నా మార్చిండ్రు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మను మార్చి తెలంగాణ తల్లిని కూడా అదే రూపంగా మారుస్తుండా అనే ఆలోచన ప్రజలందరికీ వస్తుంది. ప్రజలందరికీ బాధాకరంగా ఉంది. అమ్మను మార్చిండు అంటే అది ఎంత బాధాకరమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బతుకమ్మ పండగ అంటే మన దేశంలో అదొక పెద్ద పండగ. తెలంగాణ జాగృతి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరము, అది మన దేశాల్లో కావచ్చు, మన పట్టణాలలో, పల్లెలలో ప్రతి ఒక్కరము ఇప్పుడు బతుకమ్మ చిన్నపిల్లలకు తెలిసేది కాదు. మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చూసి మన బతుకమ్మ పండగ అంటే గిట్లుంటుంది, మన బతుకమ్మ అంటే గిట్లుంటుంది అనే తెలిసే విధంగా మనకు తెలంగాణ తల్లి ఆ విధంగా మన తీర్చిదిద్దింది. కాబట్టి మనకు తెలంగాణ తల్లి అనేది ప్రతి ఒక్కరికి ఇట్లుంటుంది అనేది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి ఎట్లుందంటే హస్తం గుర్తుకే మా ఓటు అనే విధంగా వాళ్ళు పెట్టిండ్రు. ఏంటంటే వాళ్ళు చేతుల్లో చెప్తున్నట్టుగా మాటల్లో కాకుండా ఎప్పుడు హస్తం గుర్తుకే మా ఓటు అనే విధంగా కనబడే రూపంగా పెట్టిండ్రు. అది ఏంటంటే వాళ్ళ భార్యను, వాళ్ళ బిడ్డ రూపంలోనో ఆ తెలంగాణ తల్లిని పెట్టిండ్రు. తెలంగాణ తల్లి అంటే పాతది, తెలంగాణ తల్లి అంటే అలా ఉంటుంది, తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తెలుసుకుందాము. మనం కూడా తెలంగాణ తల్లి కోసం పాటుపడదాం, కొట్లాడదాం, మన తెలంగాణ తల్లిని మనమే దక్కించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను.